పసిడి ప్రియులకు ఇదొక రకంగా చేదువార్తే. అటు యుద్ధ మేఘాలు, ఇటు ధరల సెగలు. పశ్చిమాసియాలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం. ఆ తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. ఈ రోజు మార్కెట్ ఆరంభంలోనే పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పరుగులు తీయడంతో ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 5,000 రూపాయల వరకు పెరిగి 1,73,000 మార్కును దాటేసింది. బంగారం పరిస్థితి ఇలా ఉంటే వెండి ధరలు ఊహకందని రీతిలో దూసుకుపోతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే కిలో వెండిపై 11,000 రూపాయల అదనపు భారం పడింది. ప్రస్తుతం కిలో వెండి ధర 3,25,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతూ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డులను సృష్టిస్తోంది. బంగారం ఇంతలా పరుగులు తీయడం ఇదే మొదటిసారి కాదు. కానీ గత ఏడాది కాలంగా చూస్తే ఈ పెరుగుదల ఒక సునామీలా కనిపిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2025 మార్చిలో 10 గ్రాముల బంగారం ధర సుమారు 87,000 రూపాయల వద్ద ఉండేది. అంటే ఏడాది తిరిగేసరికి ధర దాదాపు 100% పెరిగి 1,73,000కు చేరింది. గత 3 నెలల్లోనే ధర 19% పెరిగిందంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్న కొద్దీ బంగారం ఏ స్థాయిలో కొండెక్కి కూర్చుంటుందో అర్థం చేసుకోవచ్చు. వెండి విషయానికి వస్తే ఇది ఏకంగా ఏడాది కాలంలో 200% లాభాలను అందించి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరతే ధరలు ఇలా పెరగడానికి ప్రధాన కారణం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలవడంతో ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతింది. ముఖ్యంగా దుబాయ్ వంటి కీలక కేంద్రాల నుండి బంగారం దిగుమతులకు విమాన సర్వీసులు నిలిచిపోవడం ధరలను మరింత పెంచింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటంతో రూపాయి విలువ పడిపోవడం మన దేశంలో ధరల పెరుగుదలకు ప్రధానమైన కారణమైంది. నిపుణుల అంచనా ప్రకారం యుద్ధం గనుక మరింత ముదిరితే త్వరలోనే తులం బంగారం 2 లక్షల మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యుద్ధం ఆగి శాంతి నెలకొనే వరకు పసిడి పరుగు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మున్ముందు ఈ ధరలు ఎక్కడ ఆగుతాయో చెప్పడం కష్టమే. కాబట్టి పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారం కొనాలి అనుకునేవారు ఈ ఒడిదుడుకులను గమనించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.